మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మా మహాలక్ష్మి గారు. తిరుమలలో శ్రీవారి పుష్పయాగ మహోత్సవాలు విశిష్టంగా జరుగుతూ ఉంటాయి. అవి జరపడానికి ఏంటి అసలు ప్రాముఖ్యత ఏంటి? బ్రహ్మాండమైన క్వశ్చన్ అమ్మా. ఎక్కడన్నా ఏ దేవాలయాలన్నా పుష్పయాగ మహోత్సవాలు జరుగుతాయా? జరుగు బ్రహ్మోత్సవాలు జరుగుతాయా? బ్రహ్మోత్సవాలు తర్వాత జరుగుతున్నాయి. తర్వాత వెంకటేశ్వర స్వామి కాపీ కొట్టి ఇప్పుడు కూడా అలాగే కాపీ కొట్టి పుష్పయాగ మహోత్సవాలు కూడా చేస్తున్నారు. మొదలు పెట్టారు. కానీ శ్రీనివాసుడికి మాత్రమే పరిమితమైనటువంటి పండగది తిరుమల తిరుపతి దేవస్థానంలో. తిరుమల కొండ మీద పూసినటువంటి ప్రతి పువ్వు పాపం ఆడవాళ్ళు తెలియక వాళ్ళు వెళ్ళి పుట్టుకు మనం కోసేసి తల్లో పెట్టుకుంటే పంతులు చూస్తే తిడతారు అక్కడ. ఎవని ఈ కొండ మీద పూసినటువంటి ప్రతి పువ్వు కూడా స్వామికే అంకితం చేయాలని, స్వామికి సమర్పించాలి. అందుకే తిరుమలలో వెళ్ళేటప్పుడు ఆడవారు పువ్వులు అది పెట్టకూడదు. స్వామి ఇప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు బాగుందని టోరన్ జీన్స్ ప్యాంట్లు వేసుకొని మంచిగా హాయ్ అని హెయిర్ కటింగ్లు లేకపోతే బంగారం ఎగ్జిబిషన్ చేద్దాం మా నాన్న మినిస్టర్ అని కార్లో వెళ్తే తంతాడు. గెట్ అవుట్ ఆఫ్ ద స్కూల్ అంటాడు గురువు కాబట్టి. అలాగే వెంకటేశ్వర స్వామి సకల సురవ సృష్టికి అధినాయకుడు, ఆయన రాజాది రాజు చక్రవర్తి. ఆడోళ్ళకే ఆడోళ్ళు, మా జగన్మోహిని అవతారం, ఆయన సౌందర్యానికి ప్రతిరూపమైన. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇవ్వాలి పుష్పాలు, మనం అలంకరించుకొని వెళ్ళకూడదు. ఆయన ముందు బిల్డప్ ఇవ్వకూడదు. అదే మనం ఇక్కడ మాస్టర్ దగ్గరికి ఎలాగైతే బంగారాలు గంగారాలు పెట్టి ఎలాగ వెళ్ళకూడదు, సింపుల్ గా దేహి అని అడుక్కోవడానికి వెళ్తున్నాం మనం. తిరుపతి ఎందుకు వెళ్తున్నాం? స్వామి నాకు పిల్లలు లేరు. ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి హౌ ఆర్ యూ ఆ సినిమాలో చెప్తాడు కదా, బిజినెస్ మ్యాన్ లో బాగున్నా అని ఎవడు అడగడు. మనం ఏమని అడుగుతామండి? స్వామి నాకు కార్లు ఇవ్వు, బిల్డింగ్లు ఇవ్వు, పెళ్ళాలని ఇవ్వు, ఇవి అడిగేది. కాబట్టి ఇవన్నీ చూసి వెంకటేశ్వర స్వామి హడిలిపోయి పారిపోయాడు. ఇప్పుడు కొండ మీద నుంచి మొట్టమొదట దేవుడు కొండ మీద దాక్కున్నాడంట. వెంకటేశ్వర స్వామి మొండోడు కాబట్టి ఉన్నాడు ఆయన. మిగతా దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ కొండ మీద దాక్కున్నాడు. అడవిలోకి వెళ్తే అడవిలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు దాక్కుంటే. కొండ మీద ఉంటే కొండ మీద వెళ్ళి లిస్టులు ఇస్తున్నారు. వాటర్ లో దాక్కున్నాడు, లిస్టులు చూడలేక ఒక్కొక్కడు ఇంత పెద్ద పెద్ద లిస్టులు ఇస్తున్నాడు. సరే ఆ వాటర్ లో దాక్కుంటే వాటర్ లో కూడా వెళ్ళిపోతున్నారు సబ్మెరైన్స్ చేసుకొని. ఏం చేయాలరా బాబు అని మన హృదయం యొక్క వెనకాల ఏక హృదయాన గమ్యం, ఈ హృదయం వెనకాల ఉంటాడనమాట స్వామి. సరే, ఇకపోతే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి మాత్రం మొండోడు. అరే మీ లిస్ట్ సంగతి అని అందరి కోరికలు తీర్చేస్తాడు స్వామి. అందుకే ఆపద మొక్కుల వాడాయన, వడ్డీ కాసుల వాడాయన, వడ్డీల మీద వడ్డీలు వేస్తాడు. తర్వాత ఇకపోతే స్వామి వారికి పుష్పయాగం. పక్కనే ఉన్న గ్రామాలు, కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో ప్రత్యేకించి స్వామివారి కోసము చామంతి, పూబంతి, అన్ని రకాల పుష్పాలు ప్రతిరోజు కూడా పండిస్తారు. అక్కడ రోజు కూడా పండించి అక్కడి నుంచి తీసుకొస్తారు. కానీ ఆ గ్రామాల పేర్లు దేవస్థానం ఎప్పుడు బయట పెట్టదు. ఎందుకండి? సీక్రెట్. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి అన్ని లక్షల మంది వెళ్ళి దర్శనం కంట్రోల్ చేయలేక చచ్చిపోతున్నారు. ఆ పువ్వులు ఆ ఊర్ల నుంచి వస్తున్నారంటే మన వాళ్ళకి తిరగడమే కదా కావాలా. దేవుడి మీద ప్రేమ కాదు. యాత్రికులు వీళ్ళంతా భక్తులు కాదమ్మా. యాత్రికులు భక్తులు వేరు, యాత్రికులు వేరు. యాత్రికులు అంటే ఎలాగా? మనం వెంకటేశ్వర స్వామి, పోనీ వెంకటేశ్వర స్వామి మీద రెస్పెక్ట్ ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పు? ఓన్లీ తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అక్కడికి వెళ్తాడు. సాక్షి గణపతి గుడి ఉంది, అది ఏం గుడిది, మన సాక్ష్యం చెప్తాడు గణపతి, కాణిపాకం అన్నట్టు. పోనే మన గణపతే కదా అనుకుందాం. కంచి అమ్మవారు అంటాడు, పోనే అనుకుంటాం. ఈ మధ్య కాలంలో అదేదో ఎవరో పెట్టారండి శక్తి క్షేత్రం, ఏదో అరుణాచలం కొత్త ఎక్స్టెన్షన్ చేశారు కొంచెం దూరంగా. మామూలు మనుషులు పెట్టేవి కూడా లలితాదేవండి, త్రిశక్తి పీఠాలు పెట్టేశారు, కోటి లలితా చక్రాలు పెట్టేస్తున్నారు. ఆళ్ళ దగ్గరికి బంగారపు విగ్రహంతో దేవుడిని, అమ్మవారిని పెట్టేశాడండి అని అక్కడికి దేవుళ్ళని వదిలేశారు, వేళ చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి అలా తిరిగేస్తారని చెప్పేసి భక్తుడు, నిజమైన భక్తుడు ఎవరు కూడా అలా చేయడు. ఓన్లీ తిరుపతి వెళ్తాడు, తిరుపతి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. అది రియల్ డివోషన్. వీళ్ళు వెళ్ళాం కదా, కన్సెషన్ కలిసి వస్తుంది, మళ్ళీ ఇంత దూరం రాలేమని ఆ ఊర్లో ఈ ఊర్లో వెళ్తాడు చూసావా, అతన్ని యాత్రికుడు అనాలి, భక్తుడు అనకూడదు. కాబట్టి ఈ యాత్రికుల్లాగా ఆ గ్రామాలకు వెళ్ళిపోయి చేసేస్తారని చెప్పేసి ఆ ఊర్లు సీక్రెట్ గా ఉంచుతారనమాట. మన వెంకటేశ్వర స్వామి ఎందుకు పుష్పయాగాలు చేయాలి? ఆడవాళ్ళు కదా పెట్టుకునేది, ఈయన మగోడు కదా,
మరి ఎందుకు పెడుతున్నారు అంటే వెంకటేశ్వర స్వామి వెంకటాచలపతి మాహాత్మ్యం కనుక మనం తీసుకున్నట్లయితే స్థల పురాణాన్ని, మనం భాగవతాన్ని, విష్ణు పురాణాన్ని వీటిని బాగా క్షుణ్ణంగా చదివినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆ కొండ మీద తపస్సు చేస్తారు. అందువల్లనే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్వరూపముగా వెంకటేశ్వర స్వామిని కొంతమంది భక్తులు కొలుస్తారు. నెక్స్ట్ శివుడు ఇలా జటా జోటం వేసుకుని వెంకటేశ్వర స్వామి జుట్టును కనుక చూస్తే వెనక నుంచి జుట్టు ఉంటుంది. ఆ జుట్టు వెనక్గా విరబూసుకొని ఉంటే పరమేశ్వరుడు అని కొంతమంది చెప్తారు. ఇకపోతే ముందు నుంచి జగన్మోహని రూపంలో ఉంటాడు విష్ణుమూర్తి. తర్వాత ఆమెకి స్తనాలు ఉంటాయి స్వామికి. నువ్వు బాగా గమనించవలేదు, గురువారం చేస్తారు అభిషేకం, శుక్రవారం చేయరు. గురువారం ఎందువలన మహాలక్ష్మి ఆమె బాలాజీ. హిందీలో ఎవరినైనా జీ అని గౌరవార్చకంగా చెప్తాం. బాలా త్రిపుర సుందరి ఆమె వెంకటేశ్వరుడు. అందుకనే రాము లలితాంబిక అన్నారు, పార్వతీదేవే రాముడు. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి అవతారం అని చెప్పేసి మనం ఇన్ని వాదనలు ఉన్నాయి. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఏం చేశారంటే చక్కగా బాలా త్రిపుర సుందరి శ్రీచక్ర యంత్రం వేస్తారు. తన తపశ్శక్తి అంతా ధార పోసేసి ఒకే ఒక యంత్రంలో పెట్టారు. చాలా చోట్ల యంత్రాలు వేశారు ఆయన, బెజవాడ అష్టాదశ శక్తి పీఠాలు, కనకదుర్గం పీఠంలో అన్ని చోట్ల వేశారు. కానీ ఇంకా నా తపశ్శక్తి అంతా నేను ఒక చోట ధార పోసేస్తున్నాను, ధార పోసేసి ఇది నేను అక్కడ పెట్టేస్తానని చెప్పేసి, ఆ కాలంలో కార్లు అవి లేవు కదా, హెలికాప్టర్లు, అందువల్ల పల్లకీలో మోసుకెళ్ళాలి శిష్యులు. ఈ శిష్యుల్లోనే 2 వర్గాలు వారు ఉన్నారు. ఇప్పుడు అసలు శైవులు వీరశైవులు, వైష్ణవులు వీర వైష్ణవులు ఎలా ఉన్నారో, అమ్మ ఇది వెంకటేశ్వర స్వామికి పెట్టేస్తే వైష్ణవుల యొక్క ఇది కాళహస్తిలో పెట్టాలనుకున్నాడు స్వామి. ఎవరు? మన ఆదిశంకర్లు కాళహస్తీశ్వర స్వామి వారికి పెట్టేద్దాం, శివభక్తుడు కదా ఆయన, శివస్వరూపం కదా అని వెళితే ఈయన ఏం చేస్తారు, ఈ వైష్ణవ భక్తులు చెప్తారు ఇలా, కథ కాదు, నిజం లేకుండా పొగలేందే నిప్పులేందే పొగరాదు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి కొంతమంది వైష్ణవ భక్తులు ఏం చేస్తారట, ఇప్పటికే శివుడి డామినేషన్ ఎక్కువైపోయింది, ఎక్కడ చూసినా హిరోషిమా నాగసాకి బాంబుల కాలం నుంచి, అంతకుముందు కుజరహో, తర్వాత ఈ యొక్క గుహల తవ్వకాల నుంచి, నెక్స్ట్ మనకి కాశీ దగ్గర ఉన్నటువంటి వారణాసి దగ్గర మొఘల్ సరాయ్ తవ్వకాల్లో ఎక్కడ తవ్వినా శివుడే వచ్చేస్తున్నాడు నంది, వెంకటేశ్వర స్వామి రావాలా, అందుకని చెప్పేసి అడుగులు కదా అవన్నీ. తెల్లారే సూర్యోదయం అయ్యే లోపల, బ్రహ్మ ముహూర్తం వచ్చే లోపల వేసేయాల శివుడికి. వీళ్ళు అటు ఇటు అక్కడక్కడే తిప్పేస్తారు అడుగుల్లో. పాపం శైవ భక్తులు కనిపెట్టకపోతే ఇంక తెల్లారిపోతుంది. ఎక్కడ తీసుకొచ్చారు? వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకొచ్చారు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ శ్రీచక్రం వేసేసాడు, ఇంకా వేస్ట్ అయిపోద్ది అనవసరంగా. అందుకనే కలియుగాంతం వరకు కూడా వెంకటేశ్వర స్వామికి ఆకర్షణ, ఆయనే శివుడైన. ఇది స్వామి సంకల్పమే. మళ్ళీ ఈ శైవులను వైష్ణవుల మాయాజాలం, కొట్లాట్లు, ఫైటింగ్, ఈర్ష అని అనకూడదు. స్వామే అలా వాళ్ళల్లో కల్పించి అలా చేశాడు వెంకటేశ్వరుడు. కాబట్టి నిత్యము ప్రతిరోజు కూడా పుష్పాలతో ఆయన అభిషేకం చేయాలి. నిత్యం పెళ్లి కొడుకైనా బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు మనము చక్కగా స్వామివారికి చేస్తాము. నిత్య బ్రహ్మోత్సవం ప్రతిరోజు కూడా. అలాగే స్వామివారికి నైవేద్యాల్లో కూడా రకరకాల వెరైటీలు. మా గురువుగారు అయినటువంటి రమణ దీక్షితులు గారు, ఇప్పుడున్నటువంటి ప్రధాన పూజారి అయినా, ఇప్పుడున్నటువంటి వేణుగోపాల్ గారు, వీళ్ళంతా కూడా ప్రధాన పూజారులు, అందరూ మన మిత్రులే. మరి వాళ్ళ అందరి మాటలను బట్టి మనం ఏంటంటే ఆ స్వామివారి యొక్క పుష్ప యాగాలలో మనం బ్రహ్మాండంగా పాల్గొనాలి. చక్కగా స్వామివారి పూజలన్నీ కూడా చేసుకోవాలి. మీకు విచిత్రం ఏంటంటే తిరుపతిలో ఇలాగ పూల దండలతో డెకరేషన్ వేస్తారు కదా, ఏ గుడికి వెళ్ళినా కూడా మనం ఒక పువ్వు కూడా కొయ్యకూడదు. దేవుడికి పెట్టిన పువ్వు గుళల్లో. నేను పొరపాటున ఒక పువ్వు కోసానమ్మా ఒక గుడికి వెళ్ళి, నా పక్కన ఉన్న ఆమె ఇంకో పువ్వు కోసింది, ఇంకో వెనకాల ఉన్నవాడు ఇంకోటి, మొత్తం దేవుడికి పెట్టాల్సిన పువ్వులన్నీ, దేవుడికి అలంకారం చేసిన పువ్వులన్నీ కోసేసారు. అది గమనించిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు పెద్దలు చెప్తారు అని. మనకి దరిద్రం పట్టుకుంటుంది, స్వామి దగ్గర పువ్వులు మనం కోయకూడదు, స్వామికే సమర్పించాలి. కాబట్టి ఆ విధంగా మనము కనుక ఈ రకంగా మనం బ్రహ్మోత్సవాలు అనేటటువంటివి చేసుకుంటే స్వామివారికి మనకి నిత్య దరిద్రం పోతుంది. నెక్స్ట్ రెండవది ఏంటంటే స్వామి దేవుడికి నిర్దేశించాడు కొన్ని నియమాలు. ఇప్పుడు పళ్ళు దేంతో తోముకుంటామమ్మా? బ్రష్ లేదా టూత్ పేస్ట్. ఇంతకు ముందు వేప, అది దాంతోనే చేయాలని రూల్ పెట్టారు. అలాగే స్వామి పువ్వు అనేది దేనికోసం నిర్దేశించబడిందంటే దేవుడికి సమర్పించడానికే, ప్రియురాళ్ళకి సమర్పించడానికి కాదు.
స్వామికి పుష్పము అనేది అందుకే మనం క్రియేట్ చేసాం. కాబట్టి ప్రతి పుష్పము చెట్టు ఏమని ఆశిస్తుంది తెలుసా? పువ్వు పూసినప్పుడు ఎవరన్నా పుష్ప విలాపంలో రాస్తారు చూడు, నన్ను ఎవరన్నా తీసుకెళ్లి, విశ్వనాథ సత్యనారాయణ గారు, నన్ను ఎవరన్నా తీసుకెళ్లి పుష్పాన్ని దేవుడికి సమర్పిస్తే బాగుండు కదా అనుకుంటది. అందువలన తన జీవితం అన్ని పుష్పాలకి అవకాశం రాదు. కొన్ని మనం కోసి కూడా దేవుడికి డెకరేట్ చేయడానికి బద్ధకం వేసి మనం అక్కడే వదిలేస్తాం. ఆ ఏరినటువంటి ప్రతి పుష్పం, నేల మీద పడినటువంటి పుష్పము స్వామికి మనం సమర్పిస్తాం. అది పారిజాతం. మిగతా అన్ని పుష్పాలని డైరెక్ట్ గా మనం స్వామి వారికి సమర్పిస్తాం. ఈ విధంగా ఈ పుష్ప పూజ ఎవరైతే చేస్తారో, దాన్ని ఎవరైతే చూస్తారో, టీవీల్లో చూసినా, అలాగే మన వీడియో చూసినా, వాళ్ళందరికీ కూడా గర్భ దరిద్రాలు పోతాయి, మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఆ అలివేలు మంగమ్మ తాయారు, పద్మావతి తల్లి, ఆ శ్రీనివాసుని యొక్క, వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు వాళ్ళకి కలుగుతాయమ్మా. గురుగారు నమస్కారం. నమస్కారం.